హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి యమ్మీ టేస్టీ వెజ్ కుష్కా అండి. అయితే మనకి సండే అనగానే నాన్ వెజ్ గుర్తొస్తుంది కదా, కానీ బిర్యానీస్ కూడా గుర్తొస్తాయి. కానీ అలాంటప్పుడు మనకి బిర్యానీ టేస్ట్ కావాలి, కానీ వెజిటేబుల్స్ కూడా పెద్దగా అవసరం లేదు. అలాంటప్పుడు తమిళనాడులో చాలా ఫేమస్ అయిన వెజ్ కుష్కా అనేది ట్రై చేయండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసినా సరే మనకి బిర్యానీ లాగా సూపర్ స్మెల్ అండ్ టేస్ట్ ఉంటుందండి. అయితే ఈ తమిళనాడు స్టైల్ వెజ్ కుష్కాని ఎలా చేయాలో ఇప్పుడే చూసేద్దామా మరి. దీనికోసం అయితే ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్లో 1 కప్పు బాస్మతి రైస్ని తీసుకున్నానండి. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని నేను ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇందులోనే కొన్ని వాటర్ అనేది యాడ్ చేసి ఒక 20 మినిట్స్ పాటు మనం ఈ రైస్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని దీనిలోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని తీసుకోవాలి. నెయ్యి లేని వాళ్ళు యాజ్ యూజువల్గా ఆయిల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది లైట్గా హీట్ అయ్యాక ఇందులోనే మనం ఒక 4 లవంగాలు, 2 ఇలాచీ, అదేవిధంగా 1 ఇంచ్ దాల్చిన చెక్కను వేసుకోవాలండి. ఇందులో మనకి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్గానే ఉంటాయండి. సో వీటిని ఎక్కువగా ఫ్రై అవ్వనివ్వకుండా 1 నిమిషం పాటు కలుపుకొని ఇందులోనే 2 పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కల్లాగా విరుచుకొని వేసేసుకోవాలండి. అలాగే ఇందులో 2 ఇంచుల వరకు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఒక బిగ్ సైజ్ ఆనియన్ని కూడా ఇలా పెద్ద పెద్ద ముక్కల్లాగా చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 3 టమాటాలను కూడా ఈ విధంగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోస్ వల్లనే మనకి ఈ వెజ్ కుష్కా అనేది మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం వీటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయాలండి. 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మనకి ఇక్కడ టమాటోస్, ఆనియన్స్ అనేవి మెత్తబడిపోతాయి. ఇప్పుడు మనం స్టవ్ని అయితే ఆఫ్ చేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారాక మొత్తం మనం ఒక మిక్సర్ జార్ అయితే తీసుకొని ఈ ముక్కలన్నీ కూడా మసాలాలతో సహా కొద్దిగా మిక్సర్ జార్లో వేసేసుకొని దీనిలోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనాను 1 కప్పు వరకు తీసుకోండి కడిగేసి శుభ్రంగా. ఇప్పుడు మనం ఈ మొత్తాన్ని కూడా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. మనకి పేస్ట్ చేయగానే పేస్టే చాలా స్మెల్ అయితే వస్తుందండి. ఈ పేస్ట్ వల్లే మనకి కుష్కా అనేది బిర్యానీకి మించిన టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ నేను చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకోవాల్సిందే. సో వీటిని తీసుకోవడం వల్ల ఏంటంటే మనం నెక్స్ట్ చేయబోయే ప్రాసెస్ అనేది మీకు ఈజీ అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను ఒక ప్లేట్లోకి ఒక బిగ్ సైజ్ ఆనియన్ని ఈ విధంగా చీలికల్లా చేసుకుని వేసుకున్నానండి. అదేవిధంగా 1 టీ స్పూన్ జీలకర్ర, 2 బిర్యానీ ఆకులు, ఒక 2 పచ్చిమిర్చిని కొద్దిగా ఈ విధంగా చీలికల్లా వేసుకోండి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు, 7 నుంచి 8 జీడిపప్పు పలుకులు ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని కూడా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నానండి. మీరు సేమ్ ఇదే ప్రాసెస్ని డైరెక్ట్గా మీరు కుక్కర్లో కూడా చేసేయచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను ఈ రైస్ కుక్కర్లో 1 టీ స్పూన్ వరకు నెయ్యి, అదేవిధంగా 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకుంటున్నానండి. సో ఇది హీట్ అయిపోయిన తర్వాత ప్లేట్లో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 బై 1 వేసేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే మనం ఆనియన్స్ని యాడ్ చేస్తామండి. ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఇవి కొద్దిగా మెత్తబడితే సరిపోతాయి. మనం ఇవి మెత్తబడిన తర్వాత మనం ఏదైతే చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, సో ఆ మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి మనం కొంచెం ఆయిల్ అనేది ఇందులో మసాలా పేస్ట్లో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇందులో జీడిపప్పు ఉంటుంది కాబట్టి మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగు అనేది అంటుతుందన్నమాట. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ కారం, అదేవిధంగా ఒక చిటికెడు పసుపు, ఒక 1/4 టీ స్పూను బిర్యానీ మసాలాను వేసుకోండి. బిర్యానీ మసాలా లేని వాళ్ళైతే ఏం టెన్షన్ అవసరం లేదండి. 1 టీ స్పూను లవంగం, 1 టీ స్పూన్ వరకు మనకి ఇక్కడ ఇలాచీ, అంటే ఒక 10 నుంచి 15 ఇలాచీ తీసుకోండి. అదేవిధంగా 2 పెద్ద సైజు మనం దాల్చిన చెక్క ముక్కలను కూడా తీసుకొని వీటిని ఒక మిక్సర్ జార్లో మెత్తటి పొడిగా అయితే చేసుకోండి. ఆ పొడిలోంచి మీరు ఒక 1/4 టీ స్పూన్ పొడిని యూస్ చేసేయండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఇందులో నేను ఇప్పుడు
నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా బాస్మతి రైస్. సో ఈ బాస్మతి రైస్లో ఉన్న వాటర్ మొత్తం కూడా తీసేసి ఈ రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఈ మసాలాలన్నిటినీ కూడా రైస్కి పట్టించేసేయండి. సో మనం ఇక్కడ 1 కప్ రైస్ని నానబెట్టుకున్నాం కాబట్టి మనకు రైస్ అనేది ఇక్కడ నానిపోయింది కదండి. మనం బాస్మతి రైస్కి ఆల్మోస్ట్ 1కి 1.5 వేస్తామండి నానబెట్టుకుంటే కనుక. మీరు ఒక 10 మినిట్స్ పాటు కనుక నానబెట్టుకుంటే టైం లేకపోతే కనుక 1కి 2 కప్స్ అయితే మనకి ఇక్కడ వాటర్ని తీసుకోండి. సో ఇక్కడైతే నేను హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకున్నాను కాబట్టి ఇక్కడ నేనైతే 1.5 కప్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను. మీరు మిక్సర్ జార్లో పేస్ట్ అయితే పట్టారు కదా మసాలా పేస్టు. సో ఆ మిక్సర్ జార్కి ఆ మసాలా పేస్ట్ అనేది అంటుకుని ఉంటుంది కదండి. ఫైనల్గా అందులో కూడా కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ని యూజ్ చేస్తే ఏంటంటే మనకి కుష్కా అనేది మరింత ఫ్లేవర్గా అయితే అయిపోతుందండి. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోండి. మీకు సాల్ట్ టేస్ట్ అనేది ఎలా తెలుస్తుందంటే మనం వాటర్ని ఒకసారి టేస్ట్ చూసినప్పుడు నోటికి వాటర్ అనేది ఉప్పగా తగిలే అనుకోండి, అప్పుడు మంచి కుష్కాకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఫైనల్గా ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. ఈ నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మనం ఏదైతే రైస్ తీసుకున్నామో రైస్ అయితే పొడి పొడిలాడుతూ వస్తుందండి. సో కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇప్పుడు మనకి నార్మల్ రైస్ కుక్కర్ అయితే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచండి. అదే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అయితే మాత్రం ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతుందండి. సో ఏ కుక్కర్ అయినా సరే ప్రెజర్ అంతా తగ్గిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి ఘుమఘుమలాడే స్మెల్తో మంచి కుష్కా అనేది రెడీ అయిపోయిందండి. చూసారా ఇక్కడ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఇది మీ పిల్లల లంచ్ బాక్స్లో కనుక పెట్టారంటే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారండి. సో నాది గ్యారంటీ అనమాట. అంతే కదండి, తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ కూడా ఉంటుందండి. సో ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. సో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి మన మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.